సో ఇదే స్టూడెంట్స్ అరెస్టుల దూరంలో నిన్న నైట్ జనార్దన్ కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనార్దన్ కూడా ఒకసారి కాల్ చేద్దాం. ఏం జరిగింది, ఎప్పుడు తీసుకెళ్లారు, అసలు ఏం చెప్తా ఉన్నారు, పోలీసులా కాదా, ఇవన్నీ కూడా మాట్లాడదాం. నమస్తే. ఏమో మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా కూడా మాకు ఎట్లానో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిరుద్యోగిగా పుట్టడం అనేది రాష్ట్రంలో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం ఏం జరిగింది, ఎప్పుడు తీసుకెళ్ళారు నిన్న పొద్దున? నిన్న 5ంటికి, నిన్న 8కన్నా. అంటే అంటే ఇప్పుడు ముట్టడి అనేది మీరైతే పెట్టలేదు కదా. ముట్టడి అనేది మేము పెట్టలేదు. ముట్టడి మేము ఇవ్వలేదు. ఇచ్చింది మోతిలాల్ ఇచ్చింది. ఆయన పార్టీల దగ్గర తిరిగిండు. మేము ఏదైనా రాజ్యాంగబద్ధంగా ఒక పర్మిషన్ తోటి చేద్దాం. ప్రభుత్వాన్ని గాని ఎవరిని గాని ఇబ్బంది పెట్టేది లేదు. హక్కుల సాధనలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి, ప్రజలను ఏ విధంగా చైతన్యపరచాలి అనేటువంటి మా పంత. విన్నప్పుడు వీళ్ళకు ఓటుతోటి ఏ విధంగా బుద్ధి చెప్పాలి. గత ప్రభుత్వం ఇవ్వలేదని అన్నప్పుడు, ఆ ప్రభుత్వం మాకు గోపింగ్ లేదన్నప్పుడు వాళ్ళకు ఓటుతోటి బుద్ధి చెప్పి వాళ్ళని గద్దె దింపినాం. వీళ్ళు అడ్డమైన ప్రామిసులు చేసి గద్దెనెక్కారు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి నెరవేరట్లే. నెరవేరకపోగా మళ్ళీ మేము అవి నెరవేర్చమని అడిగినప్పుడు వక్రీకరణ చేయరు. ఉద్యోగాలు ఇస్తుంటే వద్దంటున్నారు, వీళ్ళే ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నారు, రాష్ట్ర రోకులు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. 40,000 ఉద్యోగాలు పోయి 60,000 అయినాయి. 60,000 ఇచ్చినాం అంటున్నారు. మీ ఎక్కడి అంటే శ్వేతపత్రం రిలీజ్ చేయట్లే. సరే, మీరు ఎట్లా ఇచ్చిర్రు అంటే లిటిగేషన్స్ ఇచ్చిండు కేసీఆర్ నోటిఫికేషన్ లో. ఆ ఇచ్చిన లిటిగేషన్స్ తీసేసినాం. మీకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే మీకు ఉద్యోగాలు ఇవ్వద్దనే ఉద్దేశంతో లిటిగేషన్స్ ఇచ్చిండు. వాళ్ళు లిటిగేషన్స్ 60,000 ఉద్యోగాలు ఎక్కడి అంటే, మీకు గతంలో ప్రభుత్వము ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ఆ నోటిఫికేషన్ లో కొన్ని లిటిగేషన్స్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ లిటిగేషన్స్ ఆ ప్రభుత్వమే ఉంటే ఇప్పటికి తెగే దశాబ్ద కాలం అయినా మీకు తెగపో ఉద్యోగాలు రాకపో, అవి మేము చేసినాం. అది మా గొప్పతనం అంటున్నాం. సరే, గొప్పతనం మంచిది. ఆ రోజు ఆ గొప్పతనంతో పాటు నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. అవి తీసేస్తున్నారు, నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. మరి తీసేసారు. మరి నోటిఫికేషన్స్ కింద తీయలేకపోయారు, తీసిరు అంటున్నారు. తీసిరు అన్నదాని మీరు ఏమేం చేసిరు అనేది చర్చ జరగాలి, లిటిగేషన్స్ లేకుండా. తర్వాత మీరు నోటిఫికేషన్స్ ఎన్ని ఇచ్చిరేమో చర్చ జరగాలి. ఇవాళ లిటిగేషన్స్ రిలింక్విష్మెంట్ అనేది తీసేయలే. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఇస్తారా అనేది క్లారిటీ లేదు. ఆల్రెడీ గురుకుల కేసు జడ్జిమెంట్ పెండింగ్ ఉంది. నాన్ జైనింగ్ క్యాండిడేట్లు ఇవ్వమని రేపు కోర్టు ఏం చెప్పుతో చూడాలి. ఇవ్వమని పిటిషన్ చేసారు వాళ్ళ ప్రేయరు. తర్వాత 29 జీవో, తర్వాత 46 జీవో, దాని తర్వాత స్పోర్ట్స్, దాని తర్వాత ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వల్ల రెగ్యులరైజేషన్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి రెగ్యులరైజేషన్ చేయడంలో వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ అయిపోతుందని వాళ్ళు ఏంటో చేయబోతున్నారు. వీటన్నిటి గురించి ఎలాంటి చర్చలు జరగకుండా, వీటి గురించి లీగల్ ఒపీనియన్స్ లేకుండా, ఏది లేకుండా ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకున్నాం, పోస్ట్ ఇస్తున్నాం అంటే వీళ్ళు చేసింది ఏముంది? దాని గురించి ఇలాంటివి మాకు ఉంటది. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళు చేయాల్సిన సిలబస్ లో మార్పులు ఏంటి? మీరు పరీక్ష పెడతారు. పరీక్ష పెట్టినప్పుడు మీరు రాంగ్ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నారు? క్వశ్చన్ కరెక్ట్ ఉన్నా మీరు కీలు ఎందుకు తప్పిస్తున్నారు? 100 క్వశ్చన్లు తయారు చేయలేని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎందుకు? రిక్రూట్మెంట్ బోర్డులు ఎందుకు? సంవత్సరాలు చదివి మీరు 100 క్వశ్చన్లు పెట్టలేక వాటిని కోర్టులో ఛాలెంజ్ చేస్తే వాడొకడు వీడొకడు వచ్చిన నోటిఫికేషన్ ఆపాలని చూస్తున్నాడు అని మళ్ళీ తిట్లు తినాలి వీళ్ళతోటి. ఇలాంటివి ఇప్పుడు నిన్న సమాచారం ఉందా అసలు? అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నామన్న సమాచారం నిన్న చెప్పిరా? మేము ఇలాంటి దాని గురించి కొట్లాడతాం పద్ధతిగా అని చెప్పినాం. కాబట్టి మేము ముట్టడిలు చేయము, ఏం చేయము. రాజ్యాంగం ఇచ్చిన నిల్వలను కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనుకున్నాము. మరి ఇంత భయపడడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళైనా కూడా ఇంత భయపడి అరెస్టులు చేయించడం ఎందుకు? ఇప్పుడు మీరు అడుగుతున్న హామీలు కూడా జెన్యునే కదా. వీళ్ళు బీజేపీ వాళ్ళు కాళ్ళకిస్తే బీఆర్ఎస్ వాళ్ళను అరెస్ట్ చేసినట్టుంది. సరే, ఇప్పుడు మేము ఇవ్వలేదు, మమ్మల్ని అరెస్ట్ చేసారు, మేము పిలుపునియడానికి ఎందుకు చేసిన అంటున్నాం. ఇచ్చిన వాళ్ళని కూడా ఎందుకు? వాళ్ళు కూడా ఏమో గొద్దమ్మ కోరికలు కాదు కదా. ఇప్పుడు పిలుపునిచ్చిన వాళ్ళు కూడా గొద్దమ్మ కోరికలు ఏమి కాదు కదా. ఇప్పుడు కొత్తగా మీరు అడిగే క్వశ్చన్, ఇప్పుడు కొత్తగా మీరు రేజ్ చేస్తున్న సమస్యలు అయితే కాదు కదా ఇవి.
వాళ్ళు ఎప్పటి రేట్ నుంచో చేసి ఉన్నాయి. అధికారంలోకి వాళ్ళు వచ్చిన సమస్యలే కదా ఇవన్నీ కూడా. సమస్యలు పరిష్కరించకపోవడం వల్లనే ఇంత జటిలమైంది. ఇంకా సమస్యలు వీళ్ళు జటిలం చేయడం, ఈ అరెస్టులు ఏందో అసలు ప్రజాపాలనలో ఉమ్, వీళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వీళ్ళు పెట్టడం ఏంది? అసలు మా సొరబేట పోలీసులకు ఏం సంబంధం లేదు. స్టేట్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ మీరు తీసుకుంటారా తీసుకోరా, రేపటి వరకు ఉంచాలి చెయ్యాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళ మీద వాళ్ళు ఎంత చేపటికరా ఇక్కడ ఏం లేదు, ఆయన పోతుంటున్నాడు, అందరు వచ్చిర్రు, ఆయన పోనని గట్టిగా చెప్తున్నాడు, ఆయన మీద మాకు నమ్మకం ఉంది, పంపిస్తాము, ఎందుకు అతని మీద ఉంచడం అని వీళ్ళు అడిగితే అక్కడి నుంచి ఏం లేదు 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 మీరు ఉంచాల్సిందే, పంపించము, రేపు మధ్యాహ్నం కానీ పంపించము, రేపు సాయంత్రం కానీ పంపించము, నైట్ మొత్తం. ఉమ్. ఇప్పుడు మీరు సూర్యాపేట దానికి పర్మిషన్ ఉంది కదా, మీకు పోస్టర్ కూడా మీరు ఆవిష్కరించారు కదా. ఆవిష్కరించిన దానికి ఏముండదు, మేము ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటున్నాం. ఉమ్, ఆల్రెడీ ఎస్పీకి కూడా లెటర్ ఇచ్చినాం. ఉమ్, మేము ఏదైనా రాజ్యాంగబద్ధంగానే అంటున్నాం. ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాం, శాంతి భద్రతలకు ఇబ్బంది పెట్టాం. ప్రభుత్వానికి ఇబ్బంది అంటే ఎప్పుడు ఇబ్బంది వస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలిగించినప్పుడు ఇబ్బంది వస్తుంది. మేము అలాంటివి చేయమని చెప్తున్నాం. అది మా పంతానే కాదు. మీరు ఎంత స్మూత్ గా ఓట్లప్పుడు నోటు ఇచ్చి మీరు అధికారంలోకి వస్తున్నారు, 5 ఏళ్ళు లక్ష రూపాయలు చేసి 5వ సంవత్సరం డబ్బులు ఇచ్చి వచ్చి రాజ్యాధికారాన్ని మీరు అనుభవిస్తున్నారు. మేము కూడా అంతే స్మార్ట్ గా పనిచేస్తాం. మీకు ఓటు పడకుండా చేస్తాం. ఎన్ని డబ్బులు ఇచ్చినా మీకు ఓటు పడకుండా చేస్తాం. ఇలా ప్రభుత్వం పైన వ్యతిరేకతను వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలను ప్రజలలోకి తీసుకుపోతుంది. ఇవాళ నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళే. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1కి ఇవాళ పిహెచ్డి ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా విజ్ఞానవంతులు. వీళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క నాటు రకం మోటు రకం ఉద్యమాలు వద్దాయి, ఎప్పుడు అవసరం అప్పుడు అవి అసలు ఉండొద్దు అనట్లేదు. అవి కూడా ఉండాలి, ఎప్పుడు ఉండాలి అప్పుడే ఉండాలి. అవును, అంతే. ఇప్పుడు పప్పులో పసుపు తాలింపులు వేస్తేనే రుచి, పప్పు ఉడికినాక వేస్తే రుచి ఉండదు. అట్లనే మనం పప్పు ఉడికినాక వేస్తే పప్పు ఖరాబ్ అయిందని అసలు పప్పు పసుపు వేద్దాం కాదు కదా. దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి అప్పుడే ఉపయోగించాలి. మనం ఆయుధం ఉందని రోడ్డు మీద కనిపించిన వాళ్ళన్నా చేతిలో కట్టిందని పొడుచుకుంటూ పోతామా? మన మీదికి దాడి వచ్చినప్పుడే కదా ఉపయోగించి నిరుద్యోగాన్ని చెప్పడం పాపం అయిపోతుంది కదా రాష్ట్రంలో. అసలు మామూలు కాదు. అసలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు నిరుద్యోగిత మీద చిత్తశుద్ధి లేదు. అసలు ఈ 2 లక్షల ఉద్యోగాలకు గతి లేదు. ప్రైవేట్ సెక్టార్ లో స్థానిక రిజర్వేషన్లు అన్నారు, దాని గురించి గతి లేదు. అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏంటి, నిరుద్యోగ భృతి ఏంటి, వీటి గురించి దేని గురించి లేదు. ఇవన్నీ అడిగేసరికి వాళ్ళకు పంచలు తడుస్తున్నాయి, లాగులు ఊడుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు? ఏదైనా ప్రభుత్వం మొండిగా పోతే మాత్రం ఊకునేదే లేదు. మీరు ఇస్తున్నటువంటి హామీలకు మీకు ఆ రోజు సోయి లేదా? ఈ రోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, మేము చేస్తున్నాం, అవి చేస్తున్నాం ఎన్ని చెప్తున్నాం? అయాలన్నీ చెప్పినాం కదా. అయాలన్నీ చెప్తున్నా వీడు వస్తే వీడు చేయడం, మేము చేస్తాము, ఇవన్నీ మేము చేయగలుగుతాము, చేస్తామని మాకు హామీ ఇచ్చారు. అవును, కొత్తగా ఇవాళ సమస్యలు రాలేక మీరే చెప్తున్నారు కదా, అన్ని సమస్యలు సృష్టించిండు, అంత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిండు, విధ్వంసం చేసిండు, 2 లక్షలు ఇట్లా చేసిండు, అట్లా చేసిండు అని ఆయన మీరు ఎన్నికల్లో పెట్టారు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ఐటీఎం అయినా పెట్టారు కదా. ఆయన సోయిండి ఇచ్చారు కదా. మరి ఆయన ఇచ్చింది తప్పు అంటే క్షమాపణ చెప్పండి బహిరంగంగా తెలంగాణ ప్రజలకు. మేము చేయలేకపోతున్నాం, మా అసమర్థత, మేము అధికారం కొరకు ఇలాంటి ప్రామిస్ చేసినాం అని చెప్పండి. ప్రజలు క్షమిస్తారు. ఎన్ని మోసాలలో ఇదొక మోసం అనుకుంటారు. జేబులో ఒక 10,000 పెట్టుకొని పోతుంటే బస్సు ఎక్కగానే దొంగిలించి దానికి ఏం చెప్తాం? పోనీ నా కష్టం దొంగిలించి నాడు ఎంత బాగుపడతాడు అనుకుంటాం. అలాంటి మోసాలలో ఇది ఒక మోసం అనుకుంటాం. అవును, మోసాన్ని అంగీకరించరు, ఇస్తామని చెప్పరు, మీరు చేయమని అడిగితే ఇలాంటి అరాచకాలు. క్వశ్చన్ కూడా చేయొద్దు. ప్రజాపాలనలో అరెస్టులు క్వశ్చన్ కూడా చేయొద్దు, ఏది కూడా క్వశ్చన్ చేయొద్దు. అంతే. రైట్, థ్యాంక్ యూ. సో చూడొచ్చు, అంటే ఏదైనా కూడా మీరు ఇచ్చిన హామీలు అవన్నీ కూడా ఎలక్షన్ ముందు మీరు మాతో మాట్లాడినప్పుడు, మా నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు మేము చెప్పిన సమస్యలన్నీ విని మీరిచ్చిన హామీలు ఇవన్నీ కూడా వాటిని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. కనీసం సంబంధం లేని అంశాల గురించి, అసలు సంబంధం లేని ఏరియాలో ఉన్న మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఆయన సూర్యాపేటలో ఉన్నారు. రేపు ఆల్రెడీ దానికి పర్మిషన్ తీసుకున్నారు. విద్యార్థి గర్జనకు సంబంధించి, నిరుద్యోగి గర్జనకు సంబంధించి వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా. మరి అక్కడ ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళనే కాదు, ఎక్కడున్నా నిరుద్యోగే, అక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉందనే కూడా వీళ్ళు భావిస్తూ ఉన్నారు. పోలీసులు కానీ రాజకీయ వ్యవస్థలు కానీ కనీసం ఈ సమస్యలను వినే ప్రయత్నం అయితే ఎక్కడా చేయట్లేదు.
ఫస్ట్ అరెస్ట్ చేయాలా, జైల్లో వేయాలా, ఇబ్బంది పెట్టాలా, ఇదే పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా మా ఓటు ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్తామని కూడా వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉన్నారు.